నిన్ను చూస్తుంటే చాలా అమాయకంగా కనిపిస్తున్నావు. అంత ఖరీదైన హారం చూసినప్పుడు నీ మనసు చెలించుండొచ్చు, తొందరపడి తీసుండొచ్చు. మర్యాదగా ఇచ్చేస్తే నీకే మంచిది. నాకు తెలియదు. నాకు తెలియని దాని గురించి అడిగితే నేనేం చెప్తాను సార్? మీరు నన్ను కొట్టడమే కాదు, నన్ను చంపేసినా కూడా నేనే తప్పు చెయ్యలేదు, తప్పు చెయ్యను కూడా. కానిస్టేబుల్స్ సార్, ముందు ఎంఐ రూమ్ చెక్ చేయండి. ఓకే సార్. వెళ్ళండి. ఇది నా దగ్గరుంటే బాగుంటుంది. 20 లక్షలు దీని ఖరీదు. ఇది నాలాంటి వాళ్ళ దగ్గరుండాలి. సార్, ఈ అమ్మాయి రూమ్ అంతా చెక్ చేశాం. నెక్లెస్ ఎక్కడా కనిపించలేదు. మీరు ఎంత అమాయకులండి. దొంగతనం చేసింది ఇదే, ఇంట్లో ఉంచుతుందా? మీరు స్టేషన్కి తీసుకువెళ్ళి మీ పద్ధతిలో మీరు అడిగితే పద్ధతిగా నిజం బయటకొస్తుంది. మిమ్మల్ని పిలిపించింది అందుకే ఎస్ఐ గారు. ఎల్లుండి మా షష్టి పూర్తి కల్లా అది నా చేతిలో ఉండాలి. కానిస్టేబుల్, వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. ఓకే సార్. ఇక చాలా ఆపండి. ఇప్పటికే మీరన్న మాటల వల్ల తను మానసికంగా ఎంత కృంగిపోతుందో నాకు అర్థం అవుతోంది. ఈ ఇంట్లో పరాయి మనిషనే కదా వర్ష మీద ఇంత పెద్ద నింద వేస్తున్నారు. ఇంకెవరూ తీయకూడదు అన్న అనుమానం ఏముంది? వర్ష గది వెతికితే సరిపోతుందా? ఇంట్లో చాలా గదులున్నాయి, ముందు అవన్నీ వెతకండి. అప్పటికి దొరక్కపోతే అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలో. ఎస్ఐ గారు, అన్ని గదులు వెతకండి. అప్పటికి దొరకకపోతే అప్పుడు చూద్దాం. చచ్చాన్రా దేవుడా, ఇప్పుడు ఆ ప్లేస్ దొరికిందంటే నేను బుక్ అవుతాను. ఈ పోలీసులను వెతకనివ్వకూడదు. ఎందుకదనా దొంగతనం చేసిన వ్యక్తిని ఇంతలా సపోర్ట్ చేస్తున్నా? చూడండి ఎస్ఐ గారు, నేను శంకర్ ప్రసాద్ గారి భార్యని, ఈ ఇంటి ఇల్లాల్ని. ఏ ఇంట్లోనైనా భార్య మాట చెల్లుతుంది. నా మాటగా చెప్తున్నాను, అందరి గదులు వెతకండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం. సరే, పూర్ణ చెప్తుంది కదా, వెతకండి. కానిస్టేబుల్స్ సెర్చ్ చేయండి. ఓకే సార్. సార్, నెక్లెస్ దొరికింది. ఈవిడ గదిలోనే ఉంది. చూసావా అన్నయ్య, ఎంత తెలివైందో. బయటికి పంపించేసిందని మనందరం అపోహపడ్డాం, కానీ ఆ పని చేయలేదు. ఇంత పెద్ద నెక్లెస్ పోయింది అంటే మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తామని ముందే అనుమానించింది. ఒకవేళ కంప్లైంట్ ఇవ్వకపోతే తప్పించేద్దాం అనుకుంది. ఇస్తే తను తప్పించుకోవడానికి నన్ను బుక్ చేసింది. ఏంటి మహి, ఏం మాట్లాడుతున్నావు? ఇంతవరకు వర్షని దొంగ అన్నావు. అది ఇప్పుడు నీ గదిలో దొరికింది. ఇప్పుడు నిన్నేమనాలి? వర్షకి ఆ పని చేయాల్సిన అవసరం లేదు. చాలు పూర్ణ, మహి చెప్పింది అక్షర సత్యం. మహికి అవసరమేముంది? తను కావాలని కోరుకుంటే అంతకన్నా ఖరీదైన నెక్లెస్ నేను కొనిస్తాను. అలాంటి మహికి ఆ నెక్లెస్ తీయాల్సిన అవసరం లేదు. వర్ష అనే తెలివిగా మహి గదిలో దాచింది. ఇంకా ఈ మనిషి ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. బయటికి వెళ్ళిపోమని చెప్పు.
బ్రో జాగ్రత్త. పర్లేదు. ఎక్కడి నుంచి వస్తున్నావు వంశీ? నన్నేమీ అడగక్కర్లేదు. నా మనసేం బాలేదు. ప్లీజ్ తప్పుగా అనుకోకు. చూడు వంశీ, నువ్వు నాకు పరిచయం అయినప్పుడు నేనెంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకో తెలుసా? నీ మనస్తత్వం నా మనస్తత్వం చాలా దగ్గరగా ఉన్నాయని, మనిద్దరి ఆలోచనలు ఒకలాగే ఉన్నాయని. కానీ నేను నమ్మిన నా స్నేహితుడు ఇలా మారిపోతాడని గాని, ఇలాంటి పనులు చేస్తాడని గాని అనుకోలేదు. తన మనసులో ఇంత పెద్ద విషయాన్ని దాచుకుని నా దగ్గరే నటిస్తాడని నేను కల్లో కూడా ఊహించలేకపోయాను. ఏంటిలా మాట్లాడుతున్నాడు? కొంప తీసి నేను ప్రేమిస్తున్న వర్ష సీత ఒక్కరే అని తెలిసిపోయిందా ఏంటి? నేను తనతో నిజం చెప్పలేదని ఇలా అనుకుంటున్నాడా? అది కాదు బ్రో, అసలేం జరిగిందంటే నేను నీతో ఎందుకు చెప్పలే. ఇంకేం చెప్పొద్దు వంశీ. నేను స్నేహానికి విలువిచ్చే మనిషిని, నమ్మిన వ్యక్తుల గురించి ప్రాణాలిచ్చే మనిషిని. నా అనుకునే వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్తాను. అలాగే నీ విషయంలో కూడా అలాగే ఉన్నాను. కానీ నువ్వు నా దగ్గరే నిజాలు దాస్తావని అర్థమయ్యాక నేను తట్టుకోలేకపోయాను. లేదు, నీ దగ్గర దాచడానికి ఏముంటుంది? కానీ నేనెందుకు? ఇంకేం చెప్పకు వంశీ. నా స్నేహితుడిలా ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతుంటే నేనెంత బాధపడతానో నీకు అర్థమవుతుందా? ఇదేంటి, బ్రోకి నేను తాగుతున్నానని కోపం వచ్చిందా? ఇంకా వర్ష గురించి తెలిసిపోయింది అనుకున్నాను. మై గాడ్. చూడు వంశీ, నువ్విలా తాగుడికి ఎందుకు బానిస అవుతున్నావో నేను అర్థం చేసుకోగలను. అటు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక, ఇటు పెళ్లి చేసుకున్న సమంతతో జీవితాన్ని పంచుకోలేక మందుకు బానిసయ్యి నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావని నాకు అర్థమవుతుంది. ఏం చేయమంటావు కళ్యాణ్? ప్రేమ అనేది గుండెల్లో పుడుతుంది. ఆ ప్రేమ గెలిచే వరకు ఆ గుండె ప్రేమించిన మనిషితోనే కలవాలి అంటుంది. నా గుండెల్లో ఉన్న బాధని ఆ మత్తులోనే మర్చిపోవాలి. అందుకే తాగుతున్నాను. చూడు వంశీ, నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి నువ్వు ఇది చెప్పొచ్చు, నేను కాదు అనను. కానీ నిన్ను ప్రేమించిన అమ్మాయి ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందో ఒక్కసారి ఆలోచించు. పెళ్లికి తను ఇచ్చిన విలువది. పెళ్ళనేది అపహాస్యం కాకూడదు. ఏ కారణం చేతైనా పెళ్ళైన వాళ్ళు విడిపోకూడదని గొప్ప కారణంతో ఆ అమ్మాయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ నువ్వు సమంత కలవాలని కోరుకుంటుంది. నువ్వటు తనకి దగ్గరవ్వకుండా ఇటు సమంతకి దగ్గరవ్వకుండా నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావంటే నిన్ను ప్రేమించిన అమ్మాయి ఎలా తట్టుకుంటుంది? ఒక్కటి గుర్తుపెట్టుకో వంశీ, మనం అభిమానించే వాళ్ళు కోరుకున్నది నెరవేర్చడమే జీవితాశయం కావాలి. చూడు వంశీ, నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంక నీ ఇష్టం.